ఓం నమో వెంకటేశాయ. సంసారసారం నిగమ ప్రచారం ధర్మావతారం హృతభూమిభారం సదా వికారం సుఖసింధుసారం శ్రీరామచంద్రం సతతం నమామి. సమస్త వర్ణాత్మక ధ్వన్యాత్మక పదాల చేత పరమముఖ్యవృత్యా ప్రతిపాద్యుడు, ధర్మరక్షణకై పలుసార్లు అవతరించి భూభారాన్ని హరించినవాడు, శశ్వదేక ప్రకారుడు, సుఖస్వరూపి, అసారభూతమైన సంసారంలో సారరూపి అయిన ఆ వెంకటేశ్వర స్వామివారు తదభిన్న స్వరూపుడైన శ్రీరామచంద్రుని యొక్క దివ్యానుగ్రహం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహనాకార అనే ఒక గానామృత పురస్సరంగా ప్రారంభించుకుందాం. ఈ గానాన్ని ఆలపించడానికి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ కె సరస్వతి ప్రసాద్ గారు వారి బృందంతో సహా సిద్ధంగా ఉన్నారు. ఈ ఆలాపన కార్యక్రమం తదుపరి మనం ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. జగన్మోహనాకార జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీవేలితో వెగటు నా సోదంబు ఇది నీవేలితో నా వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీవేలితో నా వెలితో జగన్మోహనాకార జగన్మోహనాకార. సేవించిన కన్నులు తనియవు విన్నని కథామృతమున వీనులు తనియవు ఎన్ని మారులు సేవించిన కన్నులు తనియవు విన్నని కథామృతమున వీనులు తనియవు సన్నిధిని మిమ్మును తీల్చి సరుసచివయు తనియదు సన్నిధిని మిమ్మును తీల్చి సరుసచివయు తనియదు విన్న కన్నది కాదు ఇది నా వేలితో విన్న కన్నది కాదు ఇది నా వేలితో నీ వెలితో జగన్మోహనాకార చతురు
కడగి నీ ప్రసాదమే కొని కాయమూతనియదు పడి ప్రదక్షిణములు చేసి పాదములు ఇవి తనియవు కడగి నీ ప్రసాదమే కొని కాయమూతనియదు పడి ప్రదక్షిణములు చేసి పాదములు ఇవి తనియవు నుడివి సాష్టాంగము చేసి నుదురును తనియదు నుడివి సాష్టాంగము చేసి నుదురును తనియదు వెడగుదన మీది గలిగే ఇది నా వేలితో వెడగుదన మీది గలిగే ఇది నా వేలితో నీ వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నా వేలితో నీ వెలితో జగన్మోహనాకార జగన్మోహనాకార చెలగి నిను నీ పూజించి చేతులు తనియవు చెలువు సింగారం ముదలచి చిత్తము తనియదు చెలగి నిను నీ పూజించి చేతులు తనియవు చెలువు సింగారం ముదలచి చిత్తము తనియదు అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మనను మోహింపజేసితి అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మనను మోహింపజేసితి వెలయ ఇన్నియోదేరి మును నీ వేలితో అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మనను మోహింపజేసితి వెలయ ఇన్నియోదేరి మును నీ వేలితో నా వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వేలితో నా వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వేలితో నా వెలితో జగన్మోహనాకార 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 శ్రీమద్భగవద్గీతలో చెప్పిన విధంగా ద్వావిమో పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ క్షరస్సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే
ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత. పరమాత్మ పురుషోత్తముడు కాబట్టే అతను జగన్మోహనాకారుడు. అలాగే ప్రార్థనా దశకం అనే స్తోత్రంలో కొన్ని విషయాలు చెబుతారు. మనకు పరమాత్మ అనేక అవయవాలను తను ప్రసాదించాడు. ఆ అవయవాల యొక్క సార్థకత ఎప్పుడు అంటే కరవు త్వదర్చనే. పరమాత్మ నాకు ఏవైనా చేతులు ఇచ్చావు, ఈ చేతుల యొక్క సార్థకత ఎప్పుడు అంటే నిన్ను పూజించినప్పుడే. నిన్ను ఎంత పూజించినా కూడా తనివి తీరదు. అలాగే పాదవు త్వత్క్షేత్ర సర్పణే. నాకు పాదాలను అయితే ఇచ్చావు, నీ క్షేత్రాలకు ఎప్పుడు కూడా సంచరిస్తూ వాటిని నేను సార్థకం చేసుకోవాలి. ఘ్రాణం భవత్ నిర్మాల్య ఘ్రాణనే నమనే శిరః. నాకు ఘ్రాణేంద్రియాన్ని ఇచ్చావు, నీ నిర్మాల యొక్క గంధాన్ని తులసి పూలను నేను వాటిని వాసన చూస్తూ నా జీవితాన్ని కొనసాగించాలి, నిన్ను నమస్కరించుకుంటూ ఉండాలి. ఈ విధంగా నా ప్రతి ఒక్క అవయవం కూడా నీ పూజకై అది ఉంటే అప్పుడే వాటి యొక్క సార్థకత చేకూరుతుంది అనే గొప్ప విషయాలను మనం ఈ గానపూర్వకంగా తెలుసుకున్నాము. ఇక మనం శ్రీ గురు ధ్యానాదును కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తావ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక్యాఖ్యాన పురస్సరం ఏకత్రింశత్శ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖా వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా.
మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాచేతు గురువర్ధే త్యక్త్వా రాజ్యం గిరో వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకత్రింశः సర్గः. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తవైవ తేజసా వీర భరతః పూజయిష్యతి కౌసల్యాంచ సుమిత్రాంచ ప్రయతో నాత్ర సంశయః. సీతారాములు వనవాసానికి బయలుదేరుతుంటే లక్ష్మణస్వామి తాను కూడా వస్తాను అని అన్నప్పుడు రామచంద్రమూర్తి, నాయన నీవు అయోధ్యానగరంలోనే ఉండి మన తల్లులను కౌసల్య సుమిత్రలను కాపాడవలసినటువంటి బాధ్యత నీదే. నీవు లేకపోతే దశరథ మహారాజు కానీ కైకేయి కానీ భరతుడు కానీ వీళ్ళెవరూ కూడా కౌసల్య సుమిత్రలను పట్టించుకోరు, వారిని ఆదరించేవారు ఉండరు. పుత్రవియోగంతో బాధపడుతున్నటువంటి వారిని ఓదార్చేవారు, కనీసం మాట్లాడేవారు కూడా ఉండరు. దశరథుడే ఆయన పరాధీనుడైపోయాడు. కైకేయీదేవి సవతుల మీద ఉండేటువంటి అసూయతోటి వారిని సరిగ్గా ఆదరించకపోవచ్చును. భరతుడు ధర్మాత్ముడే అయినప్పటికీ కూడా తల్లి వలన తనకు రాజ్యం సంక్రమించింది కావున తల్లికి విధేయుడై ఉండి అసలు వీరి గురించే స్మరించడు. కావున నాతో పాటు నువ్వు కూడా వనవాసానికి వచ్చేస్తే మన తల్లులను ఆదరించేవాళ్ళు, మన తల్లులను రక్షించేవాళ్ళు ఎవరు? కావున నీవు ఇక్కడే ఉండాలి నాయనా అని అంటే లక్ష్మణస్వామి సమాధానం చెబుతున్నాడు. అన్నయ్య, నేను అయోధ్యానగరంలో ఉండాలి అనేది ఉండటానికి తల్లులను సంరక్షించడమే కనుక కారణం అయినట్లయితే, అందుకోసమే నేను ఉండవలసినట్లయితే ఆ ప్రయోజనం అనేది సిద్ధిస్తుంది నేను లేకపోయినా. ఎలాగా అంటే, మీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి భరతుడు కౌసల్యను చక్కగా గౌరవిస్తాడు. అలాగే మరొకటి, మీ శౌర్యవీర్య పరాక్రమములు ఇవేవైతే ఉన్నాయో మీకు కనుక కోపం వస్తే కాలాగ్ని సదృశ క్రోధే, కాలాగ్ని సదృశ క్రోధే అని చెప్పాడు కదా. కావున ప్రళయకాలాగ్నిలాగా ఉండేటువంటి మీ కోపం గురించి భరతుడికి తెలుసు. కావున అంతటి పరాక్రమం కలిగిన మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునైనా సరే ఖచ్చితంగా భరతుడు కౌసల్యాదేవిని రక్షించి తీరుతాడు, ఆమెను సముచితంగా గౌరవించి తీరుతాడు. ఆమెను గౌరవించడానికో ఆమెను సంరక్షించడానికో నేను అయోధ్య నగరంలో ఉండవలసినటువంటి అవసరము లేదు అంటూ, మరి నేను వచ్చేసినా సరే నా గురించి కూడా భరతునికి తెలుసు. నీ మీద ఉన్నటువంటి ప్రేమాభిమానములతోటి, భక్తితోటి, భయముతోటి మన తల్లులైనటువంటి కౌసల్య సుమిత్రలను భరతుడు మన పరోక్షంలో కూడా, మనం అయోధ్య నగరంలో లేనప్పుడు కూడా వారి గౌరవ మర్యాదలకు లోటు లేకుండా చూసుకుంటాడు. ఈ విషయంలో నాకు సందేహం అనేది లేదు. అత్ర సంశయనా అని చెప్పి అన్నాడు. మరి ఆ తర్వాత ఇక్కడ అధిక పాఠాలుగా 2 శ్లోకాలు కూడా అధిక పాఠంగా మనకు తెలుస్తూ ఉన్నాయి. యది తుష్టో నరక్షేత భరతో రాజ్యముత్తమం ప్రాప్య దుర్మనసా వీర గర్వేణ చ విశేషతః
తమహం దుర్మతిం క్రూరం వధిష్యామి న సంశయ తత్పక్ష్యానపి యాన్ సర్వాన్ త్రైలోక్యమపి కిన్నుసా అని ఈ 2 శ్లోకాలు కూడా అధిక పాఠంగా మనకు లభిస్తున్నాయి. ఏమంటాడంటే, ఒకవేళ భరతుడు గనక ఈ విధంగా మనం అనుకున్నట్లుగా నీ మీద గౌరవంతోటో ప్రేమతోటో లేకపోతే భయంతోటో భక్తితోటో మన తల్లులను కౌసల్య సుమిత్రలను గనక సవ్యంగా ఆదరించకపోయినట్లయితే, సరిగ్గా గౌరవించకపోయినట్లయితే ఆ భరతుణ్ణి నేనే దండిస్తాను, వేరే వారెవరూ కూడా అవసరం లేదు. కావున మన తల్లులు అయోధ్యానగరంలో ఇబ్బంది పడతారేమో, వారిని ఆదరించేవారు ఉండరు. కావున నన్ను అంటే లక్ష్మణుణ్ణి నన్ను ఉండమని మీరు అంటున్నారు కదా, ఆ అవసరం అనేదే లేదు. మనం లేకపోయినప్పటికీ కూడా మన తల్లుల యొక్క గౌరవానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు అని అన్నారు. అదేంటయ్యా, ఏది ఏమైనప్పటికీ పరాధీనులుగా ఉండాలి కదా. భరతుడు ధర్మాత్ముడు, సరే భరతుడు వచ్చినప్పుడు ఆయన ఆదరంగా పలకరిస్తాడు. కానీ మిగతా సమయంలో భరతుడు ఎప్పుడూ కూడా కౌసల్య సుమిత్రుల దగ్గరే కూర్చుని గౌరవిస్తూనో లేకపోతే ఆదరిస్తూనో కూర్చోలేడు కదా. మహారాజు అయినప్పుడు మహారాజుకి రాజకార్యాలు ఎన్నెన్నో ఉంటాయి. మరి ఆ రాజకార్యాలలో ఎప్పుడో ఒకసారి వచ్చి వీరిని పలకరించగలుగుతాడు తప్ప ఎప్పుడూ వీరిని చూడలేరు. మరి మిగతా సమయంలో వీరిని ఆదరించేది ఎవరు, వీరిని గౌరవించేది ఎవరు? వీరి యొక్క పరిజనం కూడా వీరితో పాటు ఉండగలుగుతారా? భరతుడు కదా రాజు, కైకేయికి భయపడినటువంటి వారు వీరిని ఆదరిస్తారా సేవకులైనా సరే అంటే దానికి కూడా లక్ష్మణుడు సమాధానం చెబుతున్నాడు. కౌసల్యాభిభృయాదార్య సహస్రమపి మద్విధాన్ యస్యాః గ్రామాణాం సంప్రాప్తముపజీవినాం. అన్నయ్య, నాకు తెలియదు అని చెప్పి నీవు అంటున్నావేమో. కౌసల్యాదేవికి ఏమైనా లోటు అనుకుంటున్నావా? తల్లి కౌసల్యాదేవి ఎంత గొప్పది అంటే, ఏదో భరతుని మీద ఆధారపడో లేకపోతే సవతి అయినటువంటి కైకేయి మీద ఆధారపడో వేరొకరి మీద ఆధారపడో జీవించవలసినటువంటి కర్మ కౌసల్యాదేవికి లేదు. ఆమెకే స్వతసిద్ధంగా పుట్టింటి నుండి వచ్చినటువంటిది ఎంతో ఉన్నది అని చెబుతూ, యస్యాః గ్రామాణాం సహస్రం ఉపజీవినాం, యస్యాః ఏ కౌసల్యకైతే గ్రామాణాం సహస్రం 1000 గ్రామములు, అగ్రహారములు అంటారు కదా, ఇలా 1000 గ్రామములు ఆమెకే ఉన్నాయి, ఆమె అధీనంలోనే ఉన్నాయి. అంతేకాదు ఉపజీవినాం సహస్రం, ఆమె మీద ఆధారపడి 1000 మంది అంటే 1000 మంది అంటే వేల కొలది అని అర్థం అని చెప్పుకోవాలి. 1000 మంది సేవకులు ఆమె మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఆమెకు 1000 గ్రామములు, వేల కొలది గ్రామములు ఆమె అధీనంలోనే ఉన్నాయి. సంప్రాప్తము అన్నారు అంటే ఆమెకు ప్రాప్తించి ఉన్నాయి. ఎలా ప్రాప్తిస్తాయండి అని అంటే, ఆమెకు వివాహ సమయంలో తండ్రి ఇచ్చినటువంటివి ఆమెకే ఉంటాయి కదా. మరి వివాహ సమయంలో తండ్రి ఇచ్చినటువంటివి, అదేవిధంగా భర్త ఇదిగో నువ్వు ఉంచుకో అని చెప్పి ఆ భార్యకు ఏదైనా ముచ్చటగా ఇచ్చినటువంటివి, లేకపోతే సంతానం ఏదైనా ఇచ్చినటువంటివి, ఈ విధంగా వచ్చినటువంటివి భార్యకు అవి ఆమె యొక్క స్వాధీనము, వాటి మీద పరిపూర్ణమైనటువంటి అధికారం ఆమెకు ఉంటుంది అని మనకు మన ధర్మశాస్త్రంలోనూ మిగతా స్మృతులలోనూ చాలా స్పష్టంగా తెలియజేశారు. మరి అలాగా వివాహ సమయంలో ఆమె యొక్క తండ్రి గారి నుండి వచ్చినటువంటి వేల కొలది గ్రామములు, అదేవిధంగా 1000 మంది ఆ సేవకులు కూడా ఆమె మీద ఆధారపడినటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు. కావున ఆమెకే ఒక వ్యవస్థ అనేది, ఆమె స్వాధీనంలో ఉన్నటువంటి వ్యవస్థ ఉన్నది. ఆమె ఎవరి మీద కూడా ఆధారపడి జీవించవలసినటువంటి అవసరం అనేది లేదు. ఆర్య, పూజ్యురాలైనటువంటి ఆర్యా శబ్దానికి మనం అర్థం చెప్పుకున్నాం కదా, కర్తవ్య పరాయణురాలైనటువంటిది, చేయవలసినటువంటి పనులను మాత్రమే చేస్తూ చేయకూడనటువంటి పనులను ఎప్పుడూ చేయకుండా స్వధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండేటటువంటి వారిని ఆర్యులు అంటారు అనుకున్నాం కదా. అటువంటి ఆర్య పూజ్యురాలైన కౌసల్యాదేవి ఆమె నిశ్చింతగా జీవించడం కాదన్నయ్య,
నాలాంటి వాళ్ళని ఎంతమందినైనా సరే ఆమె పోషించగలదు, నాలాంటి వాళ్ళని ఎంతమందినైనా భరించగలదు. ఆమెను మరొకరు భరించవలసినటువంటి అవసరం ఏమున్నది, ఆమె వేరొకరి మీద ఆధారపడవలసిన అవసరము లేదు అంటూ కౌసల్య మద్విధాన్, నాబోటి వారిని సహస్రమపి, ఇంకా 1000 మందినైనా సరే విభ్రుయాత్ భరించగలదు. కౌసల్యాదేవికి ఏదో లోటు వస్తుంది, ఆమె ఇతరుల మీద ఆధారపడి జీవించాలి అని చెప్పి నువ్వు అంటున్నావు. కానీ అన్నయ్య, ఆమె ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ఆమెకు పుట్టింటి నుండి సంక్రమించినటువంటి 1000 గ్రామములు, అదేవిధంగా 1000 మంది సేవకులు, వీరందరూ ఉన్నారు. వారే కాదు, నాబోటి వారిని కూడా 1000 మందిని ఆమె భరించగలదు. ఆమెకు వచ్చినటువంటి లోటెవరు ఏమీ లేదు. ఆమెను ఎవ్వరూ కూడా పోషించవలసిన అవసరం లేదు. ఎవరి అధీనంలో ఆమె ఉండక్కర్లేదు. ఆమె స్వయం ప్రతిపత్తితోటే మన పరోక్షంలో, అంటే మనం వనవాసానికి వెళ్ళిన తర్వాత కూడా ఈ అయోధ్య నగరంలో స్వయం ప్రతిపత్తితో జీవించగలిగినటువంటి ఆ వ్యవస్థ అంతా కూడా ఆమెకు ఉన్నది. కావున ఆమె కోసమని చెప్పి నేను అయోధ్య నగరంలో ఉండనక్కర్లేదన్నయ్యా అని అంటూ, తదాత్మభరణే చైవ మమ మాతుస్తథైవ చ పర్యాప్త మద్విధానానాం భరణాయ యశస్విని. సరేనయ్యా, మరి కౌసల్యాదేవి ఉంటుంది, మరి మీ తల్లి సుమిత్రాదేవి పరిస్థితి ఏమిటి అని అంటావేమో. కౌసల్యాదేవి మా అమ్మను సుమిత్రను చక్కగా చూసుకోదా? తత్ అందువలన అంటే ఏమిటి, కౌసల్యాదేవికి అంత వ్యవస్థ, స్వయం ప్రతిపత్తి, అన్ని గ్రామములు, సేవకులు, ఇవన్నీ ఇన్ని వ్యవస్థ ఉన్నవి కావున యశస్విని, గొప్ప కీర్తి కలిగినటువంటి ఆమె. ఎందుకు అంటే, కీర్తి కలిగినటువంటి వారు వారి యొక్క కీర్తిని నిలుపుకోవటానికే ప్రయత్నిస్తూ ఉంటారు తప్ప ఏదో పరోక్షంలోనైనా సరే ఆ కీర్తిని చెడగొట్టుకుందాము అని ఎప్పుడు అనుకోరు. అందుకనే యశస్విని, గొప్ప కీర్తిమంతురాలైనటువంటి ఆమె ఆత్మభరణే చైవ, తనను తాను పోషించుకోవటంలోనూ తనను తాను కాపాడుకోవటంలోనూ కూడా సమర్థురాలు. తథైవ అదేవిధంగా మమ మాతు, మా తల్లి, నా తల్లి సుమిత్రను కూడా కాపాడడంలో ఆమె సమర్థురాలు. అంతటి వ్యవస్థ, స్వయం ప్రతిపత్తి ఆమెకు ఉన్నాయి. మా తల్లినేమిటి, మద్విధానానాం భరణాయచ, నాబోటి వారిని భరించడానికి కూడా ఆమెకు శక్తి సామర్థ్యములు, స్వయం ప్రతిపత్తి ఉన్నవి. కావున కౌసల్యాదేవి గురించి కానీ సుమిత్రాదేవి గురించి కానీ, మన తల్లుల గురించి ఇక్కడ వారిని చూసుకోవటం కోసము, వారిని ఆదరించడం కోసం, వారిని రక్షించడం కోసం నేను అయోధ్య నగరంలోనే ఉండిపోవలసిన అవసరం లేదు అన్నయ్య. కావున నేను కూడా మీతో పాటే వనవాసానికి వచ్చేస్తాను అని రాముడు చెప్పినటువంటి ప్రతి మాటకి కూడా సమాధానం సయుక్తికంగా, సప్రమాణంగా, ఇది నీకు తెలిసిందే కదా, అయినప్పటికీ కూడా ఏదో నన్ను మభ్యపెట్టడానికి అన్నట్లుగా, నన్ను అయోధ్య నగరంలో ఉంచడానికి అన్నట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు, కానీ ఈ విషయం నీకు తెలియదా అన్నయ్య అన్నట్లుగా చెబుతున్నాడు. చెబుతూ ఇంకో మాట అంటున్నాడు. ఈ శ్లోకం చాలా విశేషమైంది. కురుష్వమామనుచరం వైధర్మ్యం నేహ విద్యతే కృతార్థోహం భవిష్యామి తవ చార్థ ప్రకల్పతే. ఇంకో మాట కూడా చెబుతున్నాడు. అన్నయ్య, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించాలి అని అనుకుంటున్నావు కదా, మరి అలాగే నా ధర్మాన్ని కూడా నేను ఆచరించాలి కదా. ధర్మాన్ని ఆచరించేవాడు స్వయం తీర్ణ పరాన్ స్థారయతి అని అంటారు. అంటే ఏమిటి, స్వయంగా ఆ ఉత్తీర్ణుడైనటువంటి వాడు ఇతరులను కూడా ఉత్తీర్ణులను చేయడానికి ప్రయత్నించాలి అని అంటారు. అలాగే మరి నువ్వు నీ ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తున్నావు, ఆచరిస్తున్నావు. అలాగే నా ధర్మాన్ని కూడా నేను ఆచరించాలి కదా అని అంటూ శ్రీరాముడు ఇంతకుముందు ఏవైతే చెప్పాడో వాటినన్నిటికీ కూడా సమాధానపరుస్తూ ఈ విధంగా చెబుతున్నాడు. మాం, నన్ను కురుష్వ అంటే అనుచరుడిగా, అనుచరం కురుష్వ, నన్ను అనుచరుడిగా నువ్వు చేసుకో అన్నయ్య అంటున్నాడు. మా అమ్మ అంటే నన్ను అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, నీకు సోదరుడనైనటువంటి, తమ్ముడినైనటువంటి నన్ను, ఇక్కడ సోదరుడు అంటే సమానే ఉదరే శైత అని చెప్పి ఏకగర్భ సంజాతులనే సోదరుడు అని అనాలి అని చెప్పి మనకు శాస్త్రం తెలియజేస్తున్నప్పటికీ కూడా
అక్కడే అదే శాస్త్రంలో మనకు రామాయణంలో ఒక ప్రమాణం ఉన్నది. ఈ నలుగురు కూడా రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడు నలుగురు కూడా ఒకే పాయస భాండము నుండి ఆ పాయసము నుండి జన్మించినటువంటి వారు కావున వీరిని సోదరులు అనవచ్చును అని కూడా మనకు పెద్దలు చాలా స్పష్టంగా తెలియజేశారు. కావున నీకు అనుజుడినైనటువంటి తమ్ముడినైనటువంటి నన్ను, అంటే ఇక్కడ తమ్ముడినైన నన్ను అంటే తమ్ముడిగా ఉన్నటువంటి వాడు అన్నగారిని సేవించాలి అనే ఒక ధర్మం అనేది ఉన్నది. కావున నీకు తమ్ముడనైనటువంటి నీ కైంకర్యము చేయటానికి శేషుడిగా అంటే శేషత్వాన్ని పొందినటువంటి నన్ను, లక్ష్మణస్వామి శేషుని యొక్క అవతారంగానే చెబుతాం కదా, మరి ఆ విధంగా శేషత్వాన్ని పొంది నీకు అనుజుడిగా ఉండి నిన్ను సేవించవలసినటువంటి మాం నన్ను కురుష్వ చేసుకో, అంటే నీకు అనుచరుడిగా అనుచరం కురుష్వ నీకు అనుచరునిగా చేసుకో అని అన్నాడు. ఇక్కడ నీకు అనుచరునిగా ఉంటాను అని అనొచ్చు, కానీ లక్ష్మణస్వామి నీకు అనుచరునిగా చేసుకో అని అన్నాడు. ఇక్కడ ఆత్మనేపథ ప్రయోగం చేశాడు. ఆత్మనేపథ ప్రయోగం చేయటం ద్వారా నన్ను అనుచరునిగా అంటే నీ సొత్తునైనటువంటి నీ సేవకుడనైనటువంటి నన్ను నీవు నియమించుకో అని ఇక్కడ ఆత్మనేపథ ప్రయోగంగా చెప్పటము. అలా నీవు నియమించుకోవటం ద్వారా ప్రయోజనము నీకే అని చెప్పి చెప్పటము ఇక్కడ ఆత్మనేపథ ప్రయోగంలో ఉన్నటువంటి విశేషం అన్నమాట. కావున నీ సేవకుడనైనటువంటి నన్ను నీవు అనుచరుడిగా నీతో పాటు తీసుకుని వెళ్ళు. అలాగ తీసుకువెళ్ళడం ద్వారా నీకే ప్రయోజనం అనేది సిద్ధిస్తుంది. నిన్ను విడిచి నేను ఉండలేను, నన్ను విడిచి నువ్వు కూడా ఉండలేవు కదా, కావున నన్ను తీసుకువెళ్ళడం ద్వారా నీకే ప్రయోజనం సిద్ధిస్తుంది అని చెప్పి నన్ను సేవకునిగా చెయ్యి అనకుండా నన్ను సేవకునిగా చేసుకో అని చెప్పి ఇలా ఆత్మనివేద ప్రయోగం చేసి నేను నీవాడను, నన్ను నీవాడిగా చేసుకోవడం ద్వారా నీవాడిగా నేను ఉండడం ద్వారా నీకే ప్రయోజనము అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. ఇహ ఈ విషయంలో అంటే ఏమిటి, నన్ను అనుచరునిగా తీసుకువెళ్ళడంలో వైధర్మ్యం న విద్యతే, విరుద్ధ ధర్మం అనేదే లేదు అన్నాడు. ఎందుకు విరుద్ధ ధర్మం అనేది లేదు అంటే నీ ధర్మం ఏదైతే ఉందో నువ్వు ఆచరిస్తావు, నా ధర్మం ఏదైతే ఉందో నేను సేవకుడిని కావున నా సేవక ధర్మాన్ని నేను పాటిస్తాను. అంతే తప్ప నీ ధర్మం తప్పిన వాడై నన్ను కష్టపెట్టిన వాడివి నువ్వు అవ్వవు. నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తావు, నేను పాటించవలసినటువంటి సేవాధర్మం ఏదైతే ఉందో దానిని నేను పాటిస్తాను. కావున వైధర్మ్యన్న విద్యతే, ఇక్కడ ధర్మ వ్యతిక్రమం ధర్మ విరోధం అనేదేమీ లేదు. ఎందుకు అంటే నువ్వు అగ్రజుడివి, పెద్దవాడివి, కావున నీవు తమ్ముళ్ళ చేత సేవించబడాలి, ఆ ధర్మంతో నువ్వు సేవించబడతావు. నేను అనుజుణ్ణి తమ్ముణ్ణి అన్నగారిని సేవించాలి, ఆ ధర్మంతో నేను నీకు సేవకుడిగా అనుసరించి వస్తాను. కావున నీ ధర్మంలోనో కానీ నా ధర్మంలో కానీ నీతో పాటు నేను అనుచరుడిగా రావటం వల్ల ధర్మ లోపము కానీ ధర్మ వ్యతిక్రమం కానీ ఏమీ లేదు అని చెప్పి అన్నాడు. పైగా మనకు మనధర్మశాస్త్రం మొదలైనటువంటి స్మృతుల్లో కూడా తెలియజేస్తారు. పితేవ పాలయేత్ పుత్రాన్ జ్యేష్ఠో భ్రాత యవీయస పుత్రవచ్చాపి వర్తేత జ్యేష్ఠే భ్రాతరి ధర్మత అని చెప్పి స్మృతుల్లో తెలియజేశారు. అంటే అన్నగారు తన తమ్ముళ్ళని కొడుకులలాగా పుత్రులలాగా చూసుకోవాలి. తన తమ్ముళ్ళనైనా చెల్లెళ్ళనైనా సరే ఎవరినైనా తన సంతానాన్ని ఎంత ఆప్యాయతతోటి వాత్సల్యంతో చూసుకుంటాడో తన తమ్ముళ్ళని చెల్లెళ్ళను కూడా అంత ఆప్యాయతతోటి ఆదరంగా చూసుకోవాలి అని. అదేవిధంగా ఈ తమ్ముళ్ళైనా చెల్లెళ్ళైనా సరే అన్నగారి విషయంలో కూడా అంతటి ఆదరంతో గౌరవ భావనతో ఉండాలి అని అన్నారు. అలాగే పురాణ సారంలో కూడా మనకు తెలియజేస్తారు. కనిష్ట స్తన్నమస్యేరన్ను సర్వే ఛందానువర్తిన తమేవ చ ఉపజీవేరన్ యథైవ పితరం తథా. ఆ అన్నగారిని అనుసరించే అనుజులు వీళ్ళందరూ కూడా జీవించాలి. ఎలాగైతే తండ్రిని అనుసరించి ఆ కుటుంబం ఉంటుందో ఆ తండ్రి తర్వాత అన్నగారిని అనుసరించి ఉండాలి అన్నారు. తండ్రి తర్వాత అంటే తండ్రి గతించిన తర్వాతనే కాదు, తండ్రి జీవించి ఉండగా కూడా అన్నగారిని గౌరవించి తీరవలసినదే అని చెప్పారు. దీనికి ఉదాహరణ ఏమిటండి అంటే మనకు ఇక్కడ రామచంద్రమూర్తి ఉదాహరణ. రాముణ్ణి ఆదరంగా తీసుకుని మహాభారతంలో కూడా ధర్మరాజు
అదేవిధంగా ధర్మరాజు యొక్క అణుజులు వీళ్ళందరూ కూడా అనుసరించారు. ఇక్కడ సభాపర్వంలో కూడా ధర్మరాజు ఆ ద్యూతంలో ఓడిపోయిన తర్వాత ఇంకా అరణ్యవాసానికి బయలుదేరితే వీళ్ళెవరూ కూడా మాట్లాడకుండా, అంటే భీమసేనుడు కానీ అర్జునుడు కానీ వీళ్ళందరూ కూడా ఆయనను అనుసరించి వెళ్ళారు. అంటే ఏమిటి, కష్టంలోనైనా సరే అన్నగారిని అనుసరించడమే, వారిని అనుసరించి వెళ్ళారు. అంతేగాని నీ వల్ల మేమంతా రాజ్యం కోల్పోయాం కావున నువ్వు తూర్పు దిక్కుకు వెళ్ళి మేము పశ్చిమానికి వెళతామని చెప్పి ధర్మరాజుతోటి విభేదాన్ని వాళ్ళు పొందలేదు. ధర్మరాజుని అనుసరించాలనుకున్నారు, అనుసరించి వెళ్ళారు. అంతేకాదు భీష్మ పర్వంలో ఆ యుద్ధం ప్రారంభమైన సందర్భంలో కూడా ఆ యుద్ధంలో ఆ సేనలందరినీ చూచిన తర్వాత ధర్మరాజు తన రథము నుండి దిగి భీష్మాచార్యుల వైపు ఆ శత్రు సైన్యం వైపు నడుచుకుంటూ వెళుతున్నాడు. ఎందుకని, భీష్మాచార్యులు వీరందరికీ నమస్కరించడం కోసం వెళుతూ ఉంటే వీళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా అన్నయ్య వాళ్ళు మన శత్రువులు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి వారించకుండా అన్నగారు వెళ్ళారు కావున తాము కూడా వెళ్ళాలి అని వెనకాలే భీముడు అర్జునుడు నకులు సహదేవుడు కూడా ఆ ధర్మరాజుని అనుసరించి భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ధర్మరాజులాగానే వారు కూడా వారికి భీష్మాచార్యుల వారికి మిగతా గురువులు వీరందరికీ కూడా నమస్కరించారు. అంటే ఇక్కడ అన్నగారు చేస్తున్నటువంటి పనిని ప్రశ్నించకుండా ఆయనని అనుసరించడమే మన కర్తవ్యము అని వారు భావించారు. అదే ధర్మంగా అనుకున్నారు. ఇంకొక విశేషం అది మనం అనుకోవాలి. మహాప్రస్థానం స్వర్గారోహణ పర్వంలో, ఆ మహాప్రస్థాన పర్వంలో కూడా ధర్మరాజుకి అనిపించింది, ఇంతకాలం పరిపాలించాము ఈ రాజ్యాన్ని, ఇంకా ఈ జీవితం చాలు, ఈ జీవితాన్ని చాలించి స్వర్గానికి వెళ్ళాలి అని చెప్పి అనుకుని ప్రజలందరితో కూడా తతోనుమాన్య ధర్మాత్మ పౌర జానపదం జనం గమనాయ మతించక్రే భ్రాతరశ్చాస్యతే తదా. ధర్మరాజుకి బుద్ధి కలిగింది. ఏమని అంటే, ఇంకా స్వర్గానికి వెళ్ళాలి, ఇంకా ఈ భూలోకంలో ఉన్నది చాలు అని చెప్పి అనుకున్నట్ట. అనుకుని ప్రజలందరి యొక్క అనుమతి తీసుకుని మరి తమ్ముళ్ళను కూడా, నాయనా నేను స్వర్గానికి వెళుతున్నాను కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ భూలోకాన్ని విడిచిపెట్టి నాతో పాటు స్వర్గానికి వచ్చేయండి అని చెప్పి భీముడు అర్జునుడు నకులు సహదేవుడు వీళ్ళందరితోటి ధర్మరాజు ఏమీ ప్రత్యేకంగా చెప్పలేదు. అన్నగారు ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి స్వర్గానికి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నారో వెంటనే ఈ మిగతా వారు భీముడు అర్జునుడు నకులు సహదేవుడు అదేవిధంగా ద్రౌపది వీళ్ళు కూడా ఆయన యొక్క ఆలోచనని అనుసరించి వాళ్ళు కూడా ఆనందంగా సిద్ధపడ్డారు. అంతే తప్ప అన్నయ్యను బయలుదేరితే బయలుదేరు, మేము ఇంకా కొంతకాలం పాటు ఈ రాజ్యాన్ని పరిపాలించి ఈ భూలోకంలో ఉండి ఇంకా చూడవలసింది అనుభవించవలసినవి చాలా ఉన్నాయి అనే మాట తమ్ముళ్ళు కానీ ఆ భార్య కానీ అనలేదు. వాళ్ళందరికీ కూడా ఆదర్శం ఎవరో తెలుసా? రామచంద్రమూర్తే వాళ్లకు ఆదర్శము. అందుకనే వాళ్ళు ఆ విధంగా ధర్మరాజుని రాముడిగాను భావించి ఆ తమ్ముళ్ళందరూ కూడా అనుసరించాడు. ధర్మరాజు కూడా అంత ధర్మంగా ఉన్నాడు. ఆ విధంగా అన్నగారిని అనుసరించడమే తమ్ముళ్ళ యొక్క ధర్మము అనేది అనేకమైనటువంటి ఇంకా అనేక ప్రమాణములు ఉదాహరణలు చాలా ఉన్నాయి. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, వైధర్మ్యం నవిద్యతే. అన్నయ్య నిన్ను అనుసరించి నేను రావటం వల్ల, లేకపోతే నువ్వు నన్ను వనవాసానికి తీసుకువెళ్ళడం ద్వారా ధర్మలోపం కానీ ధర్మం వ్యతిక్రమం కానీ ఏమీ ఉండదు అన్నారు. అదేమిటి, తల్లులను మరి సేవించాలి కదా, తల్లులను సేవించకుండా అన్నగారితో వచ్చేస్తే మరి అది ధర్మలోపం అవుతుంది కదా అని మనకు సందేహం రావచ్చు. కానీ తండ్రిని తల్లులకు అపాయమేమీ లేదు అనే ఒక వ్యవస్థ అనేది ఉన్నది. పైగా తండ్రి గారు రాజ్యంలో ఉన్నారు. ఇంకో విశేషము, అన్నగారు తండ్రితో సమానము కావున తండ్రిని సేవించినట్లుగా అన్నగారిని సేవించాలి అని చెప్పి ఎన్నో స్మృతులు తెలియజేస్తున్నాయి. కానీ అందుకని వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకుని లక్ష్మణస్వామి వైధర్మ్యం నవిద్యతే, ఇక్కడ ధర్మలోపము కానీ ధర్మం వ్యతిక్రమం కానీ ఏమీ లేదు. నీ స్వరూపానికి తగినట్లుగా నీవు సేవించదగిన వాడివి కావున నా సేవలను పొందుతావు, అది నీ ధర్మము. నాకు తగినట్టుగా నిన్ను సేవించడం నా కర్తవ్యం కావున నిన్ను సేవిస్తాను, అది నా ధర్మము అని చెప్పి అన్నాడు. అని ఈ విధంగా చెప్పాడు. ఇదే శ్లోకానికి మరొక అర్థం కూడా మనకు పెద్దలు తెలియజేశారు. నువ్వు చెప్పినటువంటి దానికి వైధర్మ్యం నవిద్యతే, నువ్వేమన్నావు అన్నయ్యా, తల్లులకు ఆపద లేకుండా చూసుకోవటం, తల్లులకు ఇబ్బంది లేకుండా చూసుకోవటం, వారి యొక్క రక్షణ అనేది
మన బాధ్యత అని అన్నావు. అంటే వారికి కనుక రక్షణ ఏర్పాటు చేసినట్లయితే వారి రక్షణకు లోటు లేనప్పుడు నేను వారితోనే ఉండవలసినటువంటి అవసరము లేదు అనేది నీ ఉద్దేశ్యము కదా. కావున నీ చేత ఏదైతే చెప్పబడిందో ఆ ధర్మంలో ఎటువంటి విపరీతము లేదు. నువ్వు చెప్పినట్లుగా తల్లులు చక్కగా ఈ రాజ్యంలో సంరక్షించబడతారు. వైధర్మ్యం విపరీతము అంటే పరస్పరమైనటువంటి విరుద్ధ స్థితి అనేది నవిద్యతే లేనే లేదు. నీ మాట ప్రకారము తల్లులు కూడా చక్కగా సంరక్షించబడతారు. కావున నేను వనవాసానికి రావటం వల్ల ఇక్కడేదో అధర్మం జరిగిపోతుంది అనే ఆలోచన ఏమీ అవసరం లేదు. పైగా నేను నీతో పాటు రావటం వల్ల తవ అర్థ ప్రకల్పతే, నీ యొక్క ప్రయోజనము నీకే ఫలము కలుగుతుంది అన్నాడు. ఏమిటి ఆ సిద్ధించే ఫలము అంటే ఆయాసం లేకుండా, అంటే కందమూల ఫలములు వీటన్నిటినీ కూడా నేను తీసుకువచ్చి ఇచ్చి నిన్ను సేవిస్తాను. మరి నీవు సీతాదేవిని ఆమెను సంరక్షించాలి. కావున ఆమెను సంరక్షిస్తూ మిగతా పనులన్నీ కూడా చేయాలి అంటే కష్టం. కావున నిన్ను నేను సేవిస్తాను, నీవు సీతాదేవిని సంరక్షించుకోవచ్చు, మిమ్మల్ని ఇద్దరినీ కూడా నేను సేవిస్తాను అని ఈ విధంగా లక్ష్మణస్వామి చెబుతున్నాడు. మరి దీనివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏముందయ్యా? అడవికి వచ్చి మాకు సేవ చేస్తానంటున్నావు, దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమిటంటే అహం కృతార్థ భవిష్యామి, నేను కృతార్థుడిని అవుతాను. దేనికోసమైతే నేను నీకు అనుజుడిగా జన్మించాను ఆ ఫలం అనేది నాకు దక్కినట్లు అవుతుంది. నీ కైంకర్య సేవా ఫలాన్ని నేను పొంది నేను నా జన్మకు సార్థకతను పొందుతానన్నయ్యా అని చెప్పి అన్నాడు. ఈ విధంగా మరి రాముడు చెప్పినటువంటి మాటలకే సమాధానం చెబుతూ, అన్నయ్య మీ ధర్మానికి తల్లులను రక్షించడానికి ఎటువంటి లోటు లేదు, నా జన్మ కూడా సార్థకత చెందుతుంది, కావున మీతో పాటు వచ్చేస్తాను అని అన్నాడు. మరలా మూడో అర్థం కూడా చెబుతున్నారు. మాం అనుచరంకురుష్వ, మాం స్వాభావికంగానే శేషభూతుడనైనటువంటి అంటే శేషావతార స్వరూపుడైనటువంటి మాం నన్ను అనుచరంకురుష్వ, నిన్ను అనుసరించేవాడిగా నన్ను చెయ్యి అని అన్నాడు. అంటే చెయ్యి అనకుండా చేసుకో అని అంటున్నాడు. నేను నీవాడనయ్యా, నీ సేవకుడును, ఇప్పుడే కాదు ఎప్పటి నుండో నీకు నేను సేవకుడిని అనే అర్థం ఇక్కడ భాషిస్తున్నదన్నమాట. అందుకనే అనుచరంకురుష్వ, నీ సేవకుడునైనటువంటి స్వతసిద్ధంగా శేషభూతుడైనటువంటి నన్ను నీ సేవకుడిగా అంగీకరించు. ఇహ వైధర్మ్యం న విద్యతే, ఇక్కడ శేష విపర్యాసము అంటే నా ధర్మం ఏదైతే ఉందో, శేష అంటే దాస అని అర్థము, నా దాస ధర్మం ఏదైతే ఉందో దానికి విపర్యాసం అనేది కలగదు. పైగా నవిద్యతే అహం కృతార్థ భవిష్యామి, నేను కృతార్థుడిని అవుతాను అని అన్నాడు. ఎందుకు అంటే రాముడి యొక్క సేవ చేస్తేనే లక్ష్మణుని యొక్క జన్మకు కృతార్థుడు అవుతాడు లక్ష్మణుడు, ఆ సార్థకతను పొందుతాడు అని. లేకపోతే సార్థకత పొందలేను అని చెప్పి లక్ష్మణుని మాటల్లో ఉన్న ఉద్దేశ్యం, నీతో పాటు వస్తేనే ధర్మం నిలబడుతుంది, నీతో పాటు కనుక రాకపోతే అది వైధర్మ్యం అవుతుంది, ధర్మ విరుద్ధం అవుతుంది. కావున నీతో పాటు నన్ను తీసుకుని వెళ్ళి ధర్మాన్ని నిలబెట్టవయ్యా రామచంద్ర అని అంటున్నాడు. ఇంకా తవచ అర్థ ప్రకల్ప్యతే, నీకే ప్రయోజనం అనేది కలుగుతుంది అని అన్నాడు. అంటే ఏమిటి? నిన్ను సేవించడం ద్వారా నీకు ప్రయోజనము, తద్వారా నాకు ప్రయోజనము. నాకుండే ప్రయోజనం ఏమిటి? నీ సేవా కైంకర్యమే నాకు ఉన్నటువంటి పురుషార్థము అని అన్నాడు. సహజంగా మనం పుణ్యం పురుషార్థము అంటే, పుణ్యము అంటే భగవంతుడి కోసం చేసేదాన్ని పుణ్యము అని, మనకేదైనా ప్రయోజనం కోసం చేస్తే దాన్ని పురుషార్థము అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ పురుషార్థము అనేది కూడా దానికి అర్థం ఏమిటి అంటే కైంకర్యం ఏదైతే ఉందో భగవంతుడి యొక్క సేవ, అదే పురుషార్థము. దాని ద్వారా భగవంతుడు ఫలాన్ని ఇస్తాడు. అంతే తప్ప ఫలమే పురుషార్థము అనుకుంటే అది పొరపాటు అని సంప్రదాయంలో మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారన్నమాట. ఈ విధంగా మరి నేను మొదటి నుండి కూడా నీకు దాసుడిగా ఉన్నటువంటి వాడిని. కావున వైధర్మ్యం న విద్యతే, మొదటి నుండి చేసేటటువంటి పనినే. అంటే పూర్వం నుండి, ఈ జన్మలోనే కాదు అన్ని జన్మలలోనూ పూర్వం నుండి కూడా చేస్తున్నటువంటి పనే ఇది.
అంటే ఆదిశేషుడిగా ఉన్నప్పుడు తయా సహాసీనం అనంతభోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైకధామిని ఫణామణివ్రాత మయూఖమండన ప్రకాశ మానోదర దివ్యధామని నివాస శయ్యాసన పాదుకాంశకోపధాన వర్షాతప వారణాదిభి శరీరభేదైస్తవ శేషతాంగతై యథోచితం శేష ఇతీరితే జనై అని చెబుతూ స్వామివారికి శ్రీవైకుంఠంలో నివాసముగా పాదుకలుగా కూర్చునేందుకు ఆసనంగా విసనకర్రగా ఈ విధంగా స్వామికి ఏ సందర్భంలో ఏ సమయంలో ఏ విధమైనటువంటి సేవ అవసరమో ఆ విధమైనటువంటి రూపములను ధరించి యథోచితం ఆ సముచితమైనటువంటి రూపాన్ని ధరించి శేషుడే సర్వకాల సర్వావస్థల యందు సర్వకాల సర్వదేశ సర్వావస్థల యందు కూడా శేషుడే స్వామివారిని సేవించేటటువంటి వాడు. అదే శేషుని యొక్క ధర్మము అని చెప్పి అందుకనే ఏమంటున్నాడు, ఆ విధమైనటువంటి నువ్వు కనుక నన్ను తీసుకువెళ్ళినట్లయితే నా ధర్మానికి కూడా ఎటువంటి లోటు ఉండదు, అప్పుడు ధర్మం వ్యతిక్రమం అనేది ఉండదు. నువ్వు కనుక నన్ను తీసుకు వెళ్ళకపోతే నా ధర్మానికి వ్యతిక్రమం అంటే ధర్మ విరుద్ధం అనేది జరిగిపోతుందన్నయ్యా. కావున నిన్ను మొదటి నుంచి నిన్ను సేవిస్తూనే ఉన్నాను, ఇప్పుడు కూడా సేవించి తీరవలసినదే. కావున నీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళు, నీకు అనుచరుడిగా నన్ను చేసుకో అని చెప్పి లక్ష్మణస్వామి సయుక్తికంగా తన జన్మ యొక్క సార్థకత అనేది రాముణ్ణి సేవించడం ద్వారానే సిద్ధిస్తుంది, మరో రకంగా లేదు అనేది లక్ష్మణస్వామి ఈ విధంగా అనన్య శరణాగతితోటి అలాగే రాముణ్ణి సేవించడమే తనకు ఫలము అని చెప్పి ఆయన చక్కగా స్పష్టంగా తెలియజేస్తూ కావున నన్ను తీసుకువెళ్ళు అన్నయ్యా అని అన్నాడు. ఆ తరువాత మరి తీసుకువెళితే అక్కడ ఏం చేస్తాడనే విషయం కూడా చెబుతూ ధనురాదాయ శశరం ఖనిత్రపిటకాధర అగ్రతస్తే గమిష్యామి పంధానమను దర్శయన్. ఎలా కృతార్థుణ్ణి అవుతాను, ఏ విధంగా సేవిస్తానో అనే విషయాన్ని తెలియజేస్తూ శశరం బాణంతో కూడినటువంటి ధనస్సును ధరించి, అంటే ఏమిటి, ఎక్కడ బహుదోషాని అరణ్యాని అని అంటారు, అరణ్యంలో ఎప్పుడు ఏ ఆపద వచ్చి పడుతుందో ఎవరు చెప్పలేరు కదా. కావున ఆ ధనుస్సు ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటిని సిద్ధంగా ఉంచుకొని ఉండాలి, వాటిని ఆ విధంగా ప్రయోగించడానికి సిద్ధంగా ఉంచుకోవాలి. అందుకనే సశరం శరముతో కూడినటువంటి ధనుస్సుని ధరించి ఖనిత్ర పిటకాధర అంటే అదేవిధంగా మరొక ఇంకా ఈ ఖనిత్రము అంటే కనుక గుణపము పలుగు అంటారు కదా అది, అలాగే పిటకము అంటే కనుక చిన్న తట్ట లాంటిది బుట్ట లాంటి దాన్ని పిటకము అంటారు. వాటిని కూడా నేను ధరించి ఉంటాను, ఒక బుధానికి తగిలించుకుని ఉంటాను. ఎందుకని అంటే ఎక్కడైనా కందమూలములు ఇవి కనుక లభించినట్లయితే వాటిని చక్కగా తవ్వి తీసి ఆ బుట్టలో వేసుకుని మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాటిని మీకు అందించడం కోసం, ఇలాగా మిమ్మల్ని సంరక్షించడానికి మిమ్మల్ని పోషించడానికి కూడా నేను వనవాసానికి వస్తాను. ఇలా మిమ్మల్ని ధనుర్బాణములతోటి ఆయుధములతోటి సంరక్షిస్తూ ఈ ఖనిత్రము అలాగే ఈ పిటకము అంటే బుట్ట అనుకున్నాం కదా, వీటితోటి మిమ్మల్ని పోషిస్తూ అగ్రతస్తే గమిష్యామి మీ ముందు నడుచుకుంటూ వెళుతూ ఉంటాను. ఇదే మాట కౌసల్యాదేవితో అన్నాడు కదా, ఏమని, అమ్మా రామచంద్రమూర్తి అడవికి వెళ్ళినా అగ్నిలోకి వెళ్ళినా సరే దానికంటే ముందు లక్ష్మణస్వామి వెళ్ళినటువంటి వాడిగా నీవు తెలుసుకో అని చెప్పి అన్నాడు కదా. మరి ఇక్కడ అదే మాట రాముడితో కూడా అంటున్నాడు, మీ ముందు నేను వెళుతూ ఆ ఆపదలను ఆ అపాయములను ఎదుర్కొని వాటిని ఛేదించి మీకు చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసి ఆ వనవాసం చేసే విధంగా చేస్తాను అన్నయ్య అంటూ తే అగ్రత నీ ముందు పంధానం అనుదర్శయన్ మీకు మార్గాన్ని చూపిస్తూ గమిష్యామి నేను ముందుకు సాగుతాను, ఆ మార్గంలో మీరు కూడా నన్ను అనుసరించి రావచ్చును. కావున మిమ్మల్ని రక్షించడానికి ఈ కందమూలములు వీటినన్నిటినీ కూడా తీసుకువచ్చి మిమ్మల్ని పోషించి సేవించి నేను తరించడానికి వనవాసానికి నేను కూడా వస్తానన్నయ్యా అని అంటూ ఆహరిష్యామి తే నిత్యం మూలాని చ ఫలాని చ వన్యాని యాని దాస్యాని స్వాహారాణి తపస్వినాం. ఇలాగా అడవిలో అపాయములే అపాయములు ఉంటాయి, వాటిని ఛేదిస్తాను, వాటితో పాటుగా మరి ఆహారాన్ని కూడా అందిస్తానంటున్నాడు కదా. ఏమేమి తెస్తారో చెబుతూ మూలాని దుంపలు కందమూలములు
అయితే వీటిల్లో కూడా అక్కడ ధర్మం ఎంత చక్కగా చెబుతారు అంటే, ఈ కందమూలలు వాటిని కూడా ఎక్కడ పడితే అక్కడ కనిపించిన ప్రతి చోట కూడా తవ్వుకుంటూ వెళ్ళరు. ఎక్కడ అయితే ఆ కందమూలముల పైన వచ్చినటువంటి ఆ ఆకులు కానివ్వండి, ఆ చెట్లు కానివ్వండి పండిపోయి వాడిపోతాయో అప్పుడు కింద ఉన్నటువంటి దుంప పక్వానికి వచ్చినట్టు. అంటే ఆ పైన ఉన్నటువంటి మొక్క పండిపోయినప్పుడే వాటిని తవ్వుతారు తప్ప, ఆ మొక్క నవనవలాడుతూ చక్కగా పచ్చగా ఎదుగుతున్నప్పుడు దాన్ని తవ్వేసేసి దాన్ని కోసేయరనమాట. మనకు రైతులు చేసే పని కూడా అదే. ఇక్కడ లక్ష్మణస్వామి కూడా ఆయన చెబుతున్నాడు, ఎక్కడైతే కందమూలములు చక్కటివి దొరుకుతాయో ఆ కందమూలములను ఫలములు కూడా పక్వం అయిపోయి రాలిపోయే స్థితిలో ఉండే ఫలములు ఏవైతే ఉంటాయో అటువంటి ఫలములను వాటిని గ్రహించి తపస్వినాం సు ఆహారాణి, స్వాహారాణి అని అన్నారు, సు ఆహారాణి అని అర్థం మనం అక్కడ వివర తీసుకోవాలి. తపస్వినాం తపస్సు చేసుకోవటానికి అంటే ఋషులు తాము నిగ్రహముగా ఉండటానికి, మనఃప్రణిధానము కుదరడానికి ఏవైతే ఆహారములు ఫలములు స్వీకరిస్తారో అటువంటి తపస్వినాం ఋషులకు యోగ్యమైనటువంటి స్వాహారాన్ని చక్కటి ఆహారాన్ని. మరో విశేషం కూడా చెబుతారు, సుఖేన ఆహర్తం భోగ్యాని యోగ్యాని ఆహారాన్ని స్వాహారాన్ని అన్నారు. అంటే సుఖముగా అనుకూలముగా భుజించడానికి యోగ్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఏవైతే ఉన్నాయో వాటిని స్వాహారాణి అని అంటారు. అటువంటి ఆహారములను యోగ్యములైనటువంటి వాటిని వన్యాని వనములో లభించేటటువంటి వాటిని, యాని అన్యానిచ ఇంకా ఏవేవైతే విశేషమైనవి ఉంటాయో వాటినన్నిటినీ కూడా, జుంటి తేనె మొదలైనటువంటివి వాటినన్నిటినీ కూడా తే నిత్యం ఆహరిష్యామి, నీకోసమని ప్రతిరోజు కూడా నేను వెతికి తీసుకువచ్చి నిన్ను సేవించుకుంటాను. వాటన్నిటితోటి కూడా చక్కగా మీరు భుజించి ఆనందిస్తూ ఉంటే అది చూచి నేను ఆనందిస్తాను అన్నయ్య అని ఈ విధంగా అడవిలో ఆ వనవాసంలో తాను చేయబోయేటటువంటి సేవను కూడా ముందే నిర్ణయించుకుని ఈ సేవ చేయడానికి నేను వస్తున్నాను అని చెప్పి ఒక నిశ్చయంతో ఉన్నాడు లక్ష్మణస్వామి. మరి రామచంద్రమూర్తి ఈ మాటలకు లక్ష్మణస్వామి చెప్పినటువంటి సమాధానములకు ఏ విధంగా మాట్లాడబోనున్నాడు, ఏ విధంగా లక్ష్మణస్వామిని బయలుదేరమని చెబుతున్నాడు, ఈ విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తవైవ తేజసా వీర భరతః పూజయిష్యతి కౌసల్యాం చ సుమిత్రాం చ ప్రయతో నాత్ర సంశయః కౌసల్యా బిభ్రూయాదార్యా సహస్రమపి మద్విధాన్ యస్యాః సహస్రం గ్రామాణాం సంప్రాప్తముపజీవనం తదాత్మభరణే చైవ మమ మాతుస్తథైవ చ పర్యాప్తమద్విధానాం చ భరణాయ యశస్విని కురుష్వ మామనుచరం వైధర్మ్యం నేహ విద్యతే కృతార్థోహం భవిష్యామి తవ చార్థ ప్రకల్పతే ధనురాదాయ సశరం ఖనిత్రపిటకాధరః అగ్రతస్తే గమిష్యామి పంథానమనుదర్శయన్ ఆహరిష్యామి తే నిత్యం మూలాని చ ఫలాని చ వన్యాని యాని చాన్యాని స్వాహారాణి తపస్వినాం
कर्माणि तपस्विनाम् इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 31 सर्गे షట్ శ్లోకాలను చక్కగా పారాయణ చేసుకున్నాం. ఇక మనం ఫలశ్రుతి నుండి ఆరంభించి మంగళ శ్లోకం వరకు కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని మంగళంతంగా పూర్తి చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వాభయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.